నమస్తే, వెల్కమ్ టు ఆథెంటిక్ ఆస్ట్రాలజీ. గురువారు శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారి సప్రమాణ జ్యోతిషారం ఆధారంగా భావకారకత్వాలను మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో షట్స్థానము శత్రుభావం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ షట్స్థానంలో ఒక్క శుభగ్రహం ఉన్న శత్రు రోగ రుణ విపత్తులు ఉండవు. వడ్డీ వ్యాపారంతో వైద్య వృత్తితో ధనార్జన చేయించును. అంటే ఎవరికైతే 6th హౌస్ బాగుంటుందో వాళ్ళకి 6th హౌస్ అన్నది మనకి శత్రు రోగ రుణకి సంబంధించిన భావము. సో శత్రువు బాధ ఉండదు, రుణ బాధ ఉండదు, అలానే ఎక్కువగా రోగాలు రావడానికి అవకాశం ఉండదు. అలానే రుణానికి సంబంధించిన భావం కాబట్టి ఇది బాగున్న వాళ్ళు రుణాలు ఇచ్చి అంటే వడ్డీ వ్యాపారం చేయగలరు. రోగానికి సంబంధించిన భావం కాబట్టి సో వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి వీళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వగలరు. అంటే డాక్టర్స్ కానివ్వండి, ఈ వడ్డీ వ్యాపారం ఫైనాన్స్ చేసే వాళ్ళకి 6th హౌస్ అనేది బాగుండాలి. అంటే వీళ్ళకి శత్రువులు ఉండరు, రోగ బాధలు ఉండవు, నిరోగిగా అంటే ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా జీవిస్తారు. అలానే కలహ భయము, మనశ్చింత, అపవాదులు, అవమానాలు, అపనిందలు, ద్వేషము, ఉపద్రవాలు ఉండవు. అంటే వీళ్ళకి కలహ భయం అన్నది ఉండదు. నార్మల్ గా 6th హౌస్ లో పాపగ్రహం ఉన్నట్లయితే వీళ్ళకి కలహ భయం అన్నది ఉంటుంది. సో గొడవ అయిపోతుందేమో, వాళ్ళు ఏమన్నా చేస్తారేమో, శత్రువులు దాడి చేస్తారేమో, ఇట్లా భయం ఉంటుంది. ఏదన్నా రోగాలు వస్తాయేమో అని భయపడుతూ ఉంటారు. వీళ్ళకి అలాంటి భయాలు ఉండవు. అలానే అవమానాలు అలాంటివి జరగవు శుభగ్రహం ఉన్నట్లయితే. పాపగ్రహం ఉంటే రివర్స్ లో ఉంటుంది. అలానే సప్త వ్యసన లోలుర బాధలు ఉండవు. అంటే వీళ్ళకి తాగుబోతుల వల్ల అలాంటి వాళ్ళ వల్ల ఇబ్బందులు ఉండవు శుభగ్రహం ఉన్నట్లయితే. అలానే కార్య విఘ్నములు కలగవు. అంటే వీళ్ళు ఏదైనా పని స్టార్ట్ చేస్తే ఆటంకాలు కలగవు శుభగ్రహం ఉన్నట్లయితే. అలానే ఈ 6th హౌస్ లో ఉన్న ప్లానెట్ 12th హౌస్ కూడా చూస్తుంది కాబట్టి ధనము సద్వినియోగం అవుతుంది, అంటే దుర్వినియోగం అవ్వదు. దాంతో పాటు అప్పులు ఇచ్చుట, తెచ్చుట, ఇప్పించుటలో ఆటంకాలు ఉండవు. అంటే వీళ్ళు అప్పు చేసినా సులువుగా తీర్చగలరు, వీళ్ళు అప్పు ఇచ్చినా తెచ్చుకోగలరు. వీళ్ళు మధ్యలో ఉండి ఎవరికైనా ఇప్పించినా పెద్ద వీళ్ళకి దానివల్ల ఇబ్బంది ఉండదు. అందులో 6th హౌస్ లో అండ్ 8th హౌస్ లో శుభగ్రహాలు ఉండి 10th హౌస్ ని శుభులు చూడడం కానివ్వండి, శుభులు ఉండడం కానివ్వండి జరిగితే మంచి పేరున్న డాక్టర్ అవుతారు. ఎందుకు? 6th హౌస్ అనేది రోగస్థానం. సో వీళ్ళు రోగాన్ని తగ్గించగలిగే డాక్టరు. 8th హౌస్ అనేది ఆయుష్ స్థానం. అంటే ఎమర్జెన్సీ కేసెస్ కూడా వీళ్ళు డీల్ చేయగలరు. ఎందుకు? వీళ్ళకి ఆయుష్ స్థానం బాగుంది కాబట్టి వీళ్ళు 10 మందికి ప్రాణాన్ని కూడా పోయగలరు. అంటే ఎమర్జెన్సీ కేసెస్ కూడా డీల్ చేసే డాక్టర్స్ అవుతారు. దశమం కీర్తి ప్రతిష్టను సూచిస్తుంది కాబట్టి అలానే దశమంలో ఈ రెండు ఉండి దశమంలో శుభగ్రహం చూడటం కానివ్వండి, ఉండటం కానివ్వండి జరిగిన వీళ్ళు మంచి పేరున్న డాక్టర్ అవుతారు. సో ఒక ఊర్లో చాలా మంది డాక్టర్స్ ఉంటారు అండ్ కొంతమందికి మంచి పేరు ఉంటుంది. అందరు చదివేది అదే డిగ్రీ, కొంతమందికి మంచి పేరు ఉంటుంది. ఎందుకంటే దశమంలో శుభులు చూడటం కానివ్వండి, శుభగ్రహాలు ఉన్న వాళ్ళే పేరున్న డాక్టర్లు అవుతారు. అంటే దాంతో పాటు సూర్యచంద్రుల సంబంధం కలిగితే, అంటే ఈ శుభులలో సూర్యచంద్రులు ఉండడం కానివ్వండి, లేదా కటక సింహాలలో శుభగ్రహాలు ఉన్న ఈ రాజగ్రహాలు కాబట్టి గవర్నమెంట్ డాక్టర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే కుజగ్రహ సంబంధం కలిగింది అనుకోండి, మిలిటరీ డాక్టర్ అంటే మిలిటరీ వాళ్ళకి కానివ్వండి, పోలీస్ సెక్షన్ లో డాక్టర్స్ అంటే పోలీస్ విభాగంలో కూడా డాక్టర్స్ ఉంటారు కదా. సో ఈ మిలిటరీ కానివ్వండి, రక్షణ సంబంధమైన డాక్టర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో చాలా మంది ఏ వృత్తి నాకు యోగిస్తుంది, నేను ఏ ప్రొఫెషన్ చేయాలి అని అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే లగ్న పంచమ నవమాధిపతులు ఏ స్థానంలో ఉన్నా, ఓకేనా, సో 159 లార్డ్స్ ఏ స్థానంలో ఉన్నా పాపగ్రహ వీక్షణ, పాపగ్రహ సమ్మేళనం లేనట్లయితే ఆ భావాలలో వృత్తి అన్నది ఏర్పడి యోగించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక పర్సన్ ఏ ప్రొఫెషన్ లో రాణిస్తాడు అని తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం చూడాల్సింది లగ్న పంచమ నవమాధిపతులు. సో వాళ్ళు ఎక్కడున్నారో ఆ ప్లేసెస్ ని బట్టి ఆ ఏ గృహంలో ఉన్నారో ఆ కారకత్వాలు, గ్రహ కారకత్వాలు, సో ఏ భావంలో ఉన్నారు, సో దాన్ని బట్టి వృత్తి అన్నది డిసైడ్ అవుతుంది. సో అది యోగిస్తుంది. అదే ఈ షట్స్థానము 6th హౌస్ లో పాపగ్రహం ఉన్నట్లయితే శత్రు రోగ రుణ విపత్తులు జీవితాంతము వెన్నాడుతూ ఉంటాయి. సో ఇదండి షట్స్థానము శత్రుభావం గురించి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.